హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనకు 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సైజ్ 1.1 కంప్లీట్ చేశాను. అలాగనే ఎక్సైజ్ 1.2లోని ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాము. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ ప్రాబ్లంలో ఏమని అడిగారంటే, థర్డ్ ప్రాబ్లమ్స్ చేసే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Prove that the following are irrational. First problem is 1/√2, second problem 7√5, third problem 6 plus √3. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏం చేయాలంటే, మనకి ఏం అడుగుతున్నాడు, ప్రూవ్ దట్ 1/√2 చూడండి, ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ irrational. We have to prove this 1/√2 is irrational. In this, first of all, we have to assume that let us assume that to the contrary let us assume to the contrary that 1/√2 is rational. మనం రేషనల్ అనుకొని ఫస్ట్ 1/√2 ఈజ్ రేషనల్ అని చూపిస్తాము. రేషనల్ కాకపోతే ఇర్రేషనల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఏ 1/√2 ఈజ్ రేషనల్ అనుకున్నాం కదా. ఇప్పుడు a/b రేషనల్ అంటే a/b రూపంలో ఉంటుంది కాబట్టి a/b రాస్తాం. వేర్ a and b ఆర్ ఇంటీజర్స్. Now cross multiplication here like this. b 1 into b root into a. b 1s are b root to a. Here b by a is equals to √2. b by a is √2. Here a and b are integers, we know. So b by a is rational. a by b అనేది ఇంటీజర్స్ అన్నాం కదా, కాబట్టి b by a ఈజ్ రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ b by aకి ఈక్వల్ టు √2 ఉంది కాబట్టి √2 కూడా రేషనల్. √2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ అని ఇక్కడ తెలుస్తుంది. కానీ మనకు వీ హ్యావ్ ప్రూవ్ దట్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. Prove that √2 is irrational. So it is a contradiction. Our assumption is wrong. Our assumption is wrong. So √2 is irrational. √2 is irrational. This means our assumption is wrong. So 1/√2 is an irrational number.
root t is a irrational, so 1 by root 2 is an irrational number. This is the first problem of exercise 1.2 third problem. In third problem, first problem of third problem in exercise 1.2. Thank you for watching. Please subscribe my channel. నా ఛానల్లో ఇంకా పజిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.